సత్య జీవము నిత్యుడేసు మన పాపం కొరకు బలి అయ్యాడు సిలువలో. అవమానము అన్యాయము భరించెను. ఇదేమి న్యాయం నీతిమంతుని బలియాగం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు మన ధ్యానాంశం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4 నుంచి 6 వచనములు. ఆయన భుజము మీద రాజ్య భారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. నా ప్రియమైన వారులారా, ఆ ముందు వచనం చదివినట్లయితే మనకి ఒక శిశువు జన్మించెను, ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండును. మనం యేసు ప్రభు వారిని సిలువ మీద కొట్టినప్పుడు ఆ సిలువ మార్గంలో మనం చూసేది ఆయన భుజం మీద భారమైన మ్రాను. ఈరోజు ఆ మ్రాను దేవుని భారముగా, రాజ్య భారముగా మనకి వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన మోస్తున్నది దేవుని రాజ్య భారం. దేవుని తండ్రి చిత్తములో ఉన్న దేవుని రాజ్యపు భారాన్ని యేసు ప్రభు వారు తన భుజముల మీద తీసుకున్నాడు. దీనికి సాదృశ్యము ఆయన పాపులతోనే తిరిగాడు. మనలో చాలామంది పాపులను అసహించుకునేవారుగా ఉన్నాం, వాళ్ళని వెక్కిరించే వాళ్ళుగా ఉన్నాం, వారిని తృణీకరించేవారుగా ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆయన పాపులతో పాటు భోజనము చేస్తూ వారితో తిరుగుతుండడం చూసి అనేక మంది సనుక్కున్నారు. ఈరోజు నేను చెప్తాను, నా ప్రభు నా కోసం వచ్చాడు, ఈ పాపి కోసం వచ్చాడు. ఆయన పాపులతో తిరుగుతున్నప్పుడు సనుక్కున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన వారి తలంపులు గ్రహించి ఒక మాట చెప్తున్నాడు. 100 గొర్రెలుండి అందులో ఒక్క గొర్రె తప్పిపోతే కాపరి వెతికినట్లు నేను కూడా తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నానన్నాడు. అది ఆయన రాజ్యపు భారం. ఎవరైతే తప్పిపోయిన గొర్రెలు ఉన్నారో వారిని తిరిగి తండ్రి ఇంటికి తీసుకొని రావడము రాజ్యపు భారం. ఈరోజు యేసు ప్రభు వారు ఆ భారాన్ని మోస్తూ సిలువ ప్రయాణము కొనసాగించారు. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు తప్పిపోయిన గొర్రెవే అయితే నువ్వు ఒక్కడివే మిగిలిపోవచ్చు. నీ చుట్టూ ఎవ్వరూ లేకపోవరు, కానీ ఒక వ్యక్తి నిన్ను వెతుక్కొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ తప్పిపోయావో నీ దగ్గరికి వచ్చి, నడుచుకొని వచ్చి నిన్ను మరలా ఆ 99 గొర్రెల్లో పరిశుద్ధుల గుంపులో పెట్టడానికి ఆయన భారము కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన పాపులతో తిరుగుతున్నాడు. ఈరోజు నిజంగా నువ్వు తప్పిపోయిన కుమారుడివే అయితే నేను అంటాను, నీ ఇంటికి ఈ వాక్యం వింటుండగా నువ్వున్న స్థలానికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ తప్పిపోయిన గొర్రె ఒకలాంటి భయముతో అరుస్తూ ఉండవచ్చు. ఈరోజు నువ్వు కూడా మనసులో నుంచి ఒక వేదనతో కూడిన ఒక కేకను వేయగలిగితే దేవుడు నీ వైపుగా వస్తాడు. తప్పిపోయిన నిన్ను తన భుజముల మీద ఎక్కించుకొని సంతోషంతో 99 గొర్రెల వద్దకు తీసుకెళ్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నేను కోరుకుంటుంది, దేవుడు నిన్ను ఎత్తుకొని 99 గొర్రెల దగ్గరికి చేర్చాలనేదే ఆయన భుజముల మీద ఉన్న రాజ్యపు భారం. ఆ కింద వచనములో 10 వెండి నాణములో ఒక్కటి పోగొట్టుకున్న ఆ స్త్రీ దీపము వెలిగించి, అండర్లైన్ చేసుకోవాలి, దీపము వెలిగించి ఆ పడిపోయిన ఒక్క నాణము కోసం వెతకదా అని ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు.
నువ్వు తప్పిపోయిన కుమారుడు అయినా నీ యొక్క విలువ తగ్గదో. దేవుడు అంటున్నాడు, దీపం వెలిగించమంటున్నాడు. ఆయనే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు వెలిగించి తప్పిపోయిన నాణాన్ని వెతికి ఆమె పొందుకున్నప్పుడు సంతోషించదా? పరలోకం కూడా తప్పిపోయిన కుమారుడి పట్ల సంతోషము కలిగి ఉన్నది. ఒకడు నశించిపోవుట తండ్రి చిత్తము కాదు, వాడు తిరిగి రక్షించబడుట తండ్రి చిత్తమై ఉన్నది. దేవుని రాజ్యపు భారమై ఉన్నది. ఆ భారాన్నే నా యేసయ్య మోస్తున్నాడు సిలువలో. సిలువ ధ్యానాలు చేస్తున్న మనం, నువ్వు అనుకోవద్దు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను పాపిని అందుకే నన్ను వదిలేశాడు అనుకోవద్దు. తప్పిపోయిన నీ దగ్గరికి ఈరోజు తన అడుగులు సవ్వడితో నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన మార్గము సత్య జీవము నిత్యుడేసు, మన పాపం కొరకు బలి అయ్యాడు సిలువలో. అవమానము అన్యాయము భరించెను, ఇదేమి న్యాయం నీతిమంతుని బలియాగం. ఆ భారం తప్పిపోయిన నిన్ను రక్షించుటకు దేవుడే దిగి వచ్చి నిన్ను రక్షించునుగాక. ఈ మనోలన్నిటినీ మన ప్రభు, మన రక్షకుడు మనందరి కోసం తప్పిపోయిన దానిని వెదక్కి రక్షించడానికి వచ్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.